వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఈడియట్ సీక్వెల్ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని సినిమాలకి సీక్వెల్ వస్తే బాగుంటుంది అన్న విషయం జనాలు ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ సినిమాలకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నప్పుడు ఖచ్చితంగా మొదటి సినిమా 100 రెట్లు ఎక్కువగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటేనే ఆ సినిమాలకు తెరకెక్కించాలని, లేకపోతే సైలెంట్గా ఉన్న సినిమాలను అలాగే వదిలేస్తే బాగుంటుందని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సీక్వెల్ వచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకురా బాబు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాము అంటూ డైరెక్టర్స్ కూడా బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని హిట్స్ సినిమాలకు సీక్వెల్ వస్తే బాగుంటుందంటూ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందని ఎప్పటినుంచో రవితేజ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే ఇన్నాళ్ళకు ఆ ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒక వార్త హ్యూజ్ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ 2 సినిమాకి తెరకెక్కించబోతుందట. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో పూరి పనులు చకచకా కంప్లీట్ చేస్తున్నాడట. పూరి జగన్నాథ్ ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం కెవ్వు కేక అనే చెప్పాలి. రచ్చ రంబోలా చేసేయొచ్చు అంటున్నారు జనాలు. మరి ముఖ్యంగా చూపులతో గుచ్చి సాంగ్ లాంటి సాంగ్స్ మరొకసారి థియేటర్లో చూడగలిగితే ఆ కిక్కే వేరంటూ పూరి జగన్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో ప్రశంసిస్తున్నారు. సీక్వెల్ తెరకెక్కిస్తున్నప్పుడు ఖచ్చితంగా మొదటి సినిమా 100 రెట్లు ఎక్కువగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటేనే ఆ సినిమాలకు తెరకెక్కించాలని, లేకపోతే సైలెంట్గా ఉన్న సినిమాలను అలాగే వదిలేస్తే బాగుంటుందని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.